అక్కడే ఎక్కడో ఉండి చెప్తే సుఖమే ఉందండి. అక్కడ రమ్మని చూపిస్తాము మేము. రమ్మనండి, రమ్మనండి, మేము చూపిస్తాం ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి అది చూపిస్తానండి. జనం చూస్తలేదా, వీడియోలో టీవీలో చూడలేదా, పోలవరం ఎట్లా ఉందో కనపడతలేదా? ఇప్పుడు మేము చూస్తూనే ఉంటాం, పోలవరం కూడా వెళ్ళి వస్తుంటాం మేము. అన్ని బాగుంటాయండి, వాళ్ళ డెవలప్ అంతా బాగుంది. మా ప్లాట్లో ఇవాళ మాకు ఇచ్చిన ప్లాట్లో కూడా డ్రైనేజీ, వాటర్, కరెంటు మొత్తం ఫిట్ చేస్తున్నారు. మాకు రోడ్లు కూడా మార్చి లాస్ట్ కల్లా కొన్ని అయిపోతాయి అన్నాడు కొంత. మరి ఇన్ని చేస్తున్నా కూడా చంద్రబాబు గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్ గారు. అసలు సీనే లేదండి ఇక్కడ. జగన్ 2.0 ఖచ్చితంగా ఉంటది, రప్ప నరుగుతా ఉంటారు జగన్. అసలు సీనే లేదు, జగన్మోహన్ రెడ్డికి సీనే లేదు. ఇక చూసారా మన జగన్ పుట్టినరోజున నరికి పొట్టేల్ని రక్తంతో అభిషేకం ఇంకోటి చెప్పమంటారా? ఇప్పుడు నా దగ్గర ఉంది, ఇక్కడ 200 మంది జనాన్ని పూజ చేయమంటారా? డబ్బులు ఉన్నాయి నా దగ్గర, అంటే డబ్బులు ఇస్తే అవుతుంది అంతే. మందు బిర్యానీ పెడితే ఎంతమంది కావాలంటే అంతమంది వస్తారు, ఎవరికైనా వస్తారు. బాబాయ్ నీరుకొండలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దాని మీద మీ అభిప్రాయం? విగ్రహం పెట్టచ్చు అండి, దాన్ని అతను పరిపాలన బాగా చేశాడు కాబట్టి విగ్రహం పెడతాలో తప్పు లేదు. అయితే వీళ్ళు ఏమన్నారంటే 140 అడుగుల విగ్రహం అంటే అది నేను ఎత్తి 40 అనుకున్నారు, కాదు కొండతోటి కూడా కలిపి అది ఉండేదే 30 అడుగులే ఉంటది పైన కొండ మీద, అంతే విగ్రహం. దానికి వీళ్ళు అన్ని కోట్లు దీన్ని కోట్లు దేని ప్రభుత్వం డబ్బేం కాదు, అది డొనేషన్లు తీసుకుంటారు, మా దగ్గర వేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన అభిమానం ఉండాల ఇస్తారు, రూపాయి 10 రూపాయలు ఇస్తారు, వాటిని పెట్టి కడతారు. దీనికి ఎంతో ప్రచారం చేస్తా ఉంటారు వాళ్ళు. డబ్బులు గవర్నమెంట్ డబ్బు కాదు, ఇది మా జనం డబ్బుతోటి తీసుకుంటున్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ఇదే ఆయన చెప్పిన మాట పెద్ద ఎన్టీఆర్. అదే చెప్పాడు ప్రజలు. ఇప్పుడు మా లోకేష్ గారు ఏం చెప్తున్నాడంటే మాకు కార్యకర్తలే లీడర్స్ అని చెప్తున్నాడు. వాస్తవంగా బాబాయ్ బాధపడిన ఉన్నమాట నేను చెప్తున్నా, టీడీపీ పార్టీ బతుకుందంటే ఈ రోజు కార్యకర్తలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి తట్టుకుని నిలబడి గెలిపించాము. మరి అలాంటి కార్యకర్తల్ని పట్టించుకుంటున్నారు ఈ ప్రభుత్వం. మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఎవరినప్పుడు కూడా మేము తిరిగాము, ఎవరినప్పుడు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మాకు మైకులు లాక్కోవడం, మైకులు లాక్కోవడం, స్టూల్ మీద పెడితే స్టూల్ తీసుకోవటం, మాట్లాడకుండా పోనీకుండా కూడా ఆపితే మేము విగ్రహం వద్దన్నారు. విగ్రహం వద్దనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏ విగ్రహం? ఎన్టీ రామారావు గారి విగ్రహం. అస్సలు సమస్య లేదండి, వద్దనే వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళు ఎన్టీ రామారావు గారు పెట్టిన విగ్రహం వద్దనే వాళ్ళు అసలు మనిషే కాదు నన్ను అడిగితే.